అందరికి నమస్తే. పార్టీ మారిన ఎమ్మెల్యేలలో 10 మందిలో ఇద్దరు డిఫరెంట్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. వీళ్ళిద్దరి రూట్ సపరేట్. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఓపెన్గా రెడ్ హ్యాండెడ్గా వాళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా సవాలక్ష ఆధారాలు ఉన్నాయి. దానం నాగేందర్ ఏకంగా పార్టీ నుంచి పోటీ చేసిండు బీఫామ్, కాంగ్రెస్ బీఫామ్ పైన. ఎలక్షన్ కమిషన్ దగ్గరనే ఒక పెద్ద ప్రూఫ్ ఉంది, తప్పదు అది. కడియం శ్రీహరి ఏమో ఆయన బిడ్డకి ప్రపోజల్ ఎంపీగా పోటీ చేసినప్పుడు ప్రపోజల్గా ఆయన సంతకం చేసిండు. ఆమె కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసింది, ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రచారం చేసిండు, అన్నీ జరిగిపోయినాయి. కాబట్టి ఈ రెండు విషయం సపరేట్. ఇప్పుడు ఈ రెండే చాలా కీలకం. 8 మంది విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు, లేకపోతే కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, కోర్టు నిర్ణయాన్ని మళ్ళీ స్పీకర్ అమలు చేస్తారా చెయ్యరా, ఇట్లాంటివన్నీ చాలా వ్యవహారాలు ఉన్నాయి. మనకు ఇప్పుడు అక్కడ చూసినా కూడా కేసు ఏది, మన వెస్ట్ బెంగాల్ కేసు చూసినా కూడా హైకోర్టు ఒక ఎమ్మెల్యేను డిస్క్వాలిఫికేషన్ చేసినాక స్పీకర్ వేటు వేయలే ఇంకా ఆయన మీద. స్పీకర్ ఏమంటున్నాడు, అసలు హైకోర్టు ఎట్లా వేటు వేస్తా ఒక ఎమ్మెల్యే మీద అని ఆయన పార్లమెంట్ స్పీకర్కు వీళ్ళకు లేఖలు రాసిండు. అది ఇంకా ప్రోలాంగ్ నడుస్తుంది, అదేమైతే తెలియదు, ఇంకా కొద్ది టైం తీసుకునేటట్టుంది. బట్ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఒక ఆయన ఢిల్లీ పోయిండు, దానం నాగేందర్ ఏకంగా ఢిల్లీ పోయి ఆయన చెప్పదలుచుకున్నంత కూడా హైకమాండ్ ముందు పెట్టిండు. హైకమాండ్కు కొన్ని డౌట్లు వచ్చినాయి, వాళ్ళకు కొన్ని క్వశ్చన్స్ చేసినారు. నేను ఆ క్వశ్చన్స్ కూడా చెప్తాను నేను మీకు. కడియం శ్రీహరి ఏమో ఉన్న ఫలంగా వచ్చి స్పీకర్ని కలిసిండు. స్పీకరు నాకు టైం కావాలని అడిగిండు. ఆయన గత ఎలక్షన్స్ అప్పుడు అక్కడ ప్రజలకు ఒక పెద్ద హామీ ఇచ్చిండు. ఆ హామీ నిలబెట్టుకోడా అదేదో కాదు, నేను ఇంక ఎలక్షన్స్లో పోటీ అయ్యా, ఇదే లాస్ట్ ఎలక్షన్ నాది, నేను ఇంక మళ్ళీ జీవితంలో పోటీ అయ్యాను, నన్ను గెలిపించండి అని చెప్పేసి లాస్ట్ టైం ఆయన పెట్టిన ఒక విజ్ఞప్తి స్టేషన్ గన్పూర్ ప్రజల ముందు. కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి. అన్ని అంశాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, మన వీడియో చూస్తున్న వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. నేను వాస్తవాలకు దగ్గరగా ఎవరి వార్త అయినా సరే మనం వాస్తవాలకు దగ్గరగా మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక నేను ఇద్దరిది స్పెషల్గా ఎందుకు చెప్తున్నా ఈ వీడియోలో అంటే, వీళ్ళిద్దరిది ఇప్పుడు గొంతుగాడికి వచ్చింది. మిగతా వాళ్ళదేమో అట్లా నడుస్తుంది, ఇంకా కొంత టైం తీసుకుంటుంది. తర్వాత ఇంకా దీనిలో చాలా టెక్నికల్ అంశాలు ఉన్నాయి. 8 మంది ఎమ్మెల్యేలలో ఒకవేళ స్పీకర్కి వచ్చే వారమే టైం పెట్టింది కదా, ఆ వచ్చే వారం లోపు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా, ఒకవేళ స్పీకర్ ఈ సాక్ష్యాలు చెల్లవు, ఇవన్నీ నడవవు, వీళ్ళు బీఆర్ఎస్నే ఉన్నారని చెప్పేసి ఆయన ఒకవేళ తీర్మానం చేస్తే, ఒక తీర్పు కనుక ఇస్తే, తీర్పు రిజర్వ్ అయింది స్పీకర్ దగ్గర, ఇప్పుడు అది తీర్పు కనుక ఇస్తే మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం డిసిషన్ తీసుకుంటుంది, సేమ్ వెస్ట్ బెంగాల్ చేసినట్టు వీళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేసి అని చెప్పేసి హైకోర్టుకి చెప్తుందా, ఒకవేళ హైకోర్టు 8 మంది డిస్క్వాలిఫికేషన్ కనుక చేస్తే దాన్ని స్పీకర్ అమలు చేస్తారా, లేకపోతే హూజ్ హైకోర్టు అని అడుగుతాడా, లేకపోతే వెస్ట్ బెంగాల్ అడిగినట్టుగానే ఆ ఎమ్మెల్యే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాలి స్పీకర్ ఏం చేయాలంటే వీళ్ళను ఆమోదిస్తూ వీళ్ళను తప్పించి ఒకవేళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కనుక అమలు చేయాలంటే అది వెకేట్ అయినట్లుగా స్పీకర్ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయాల్సి వస్తుంది. స్పీకర్ యాక్సెప్ట్ చేయాలి, కానీ స్పీకర్లు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. ప్రస్తుతం కలకత్తాలో కూడా స్పీకర్ యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఇంకా నడిపిస్తున్నాడు. హైకోర్టు ఎట్లా ఒక ఎమ్మెల్యేని డిస్క్వాలిఫికేషన్ చేస్తుంది, చేస్తే గీసే నేను చేయాలి కదా అనేది ఒక టెక్నికల్ అంశాన్ని పట్టుకొని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళ మీద డిస్క్వాలిఫికేషన్ చేస్తారు, వీళ్ళు చేయకపోయినా సుప్రీంకోర్టు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంతకన్నా సీరియస్ ఆధారాలు అవసరం లేదు. మిగతా వాళ్ళదేమో పార్టీ మారినరు, పార్టీ కండవాళ్ళు మార్చుకున్నారు, సీఎం గారు కండవ కప్పినరు, లేకపోతే వాళ్ళు కార్యకర్తలకు కండవ కప్పినరు, లేకపోతే వాళ్ళు కాంగ్రెస్ మీటింగ్లకు అటెండ్ అయినరు, పోయి రాహుల్ గాంధీని కలిసినరు, ప్లస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అప్పుడున్న వ్యవహారాల ఇన్ఛార్జ్ని కలిసినరు, తర్వాత సిఎల్పి మీటింగ్కి అటెండ్ అయ్యారు. ఇట్లాంటి చాలా వాళ్ళకు ఉండాల్సిన ఆధారాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిది డిఫరెంట్ ఆధారాలు. పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు, ఇంకోతన పార్టీ అభ్యర్థికి ఆయన ప్రపోజల్ పెట్టిండు, ప్లస్ వాళ్ళ బిడ్డనే కాబట్టి కడియం కావ్య ఆమెకు మద్దతుగా ప్రచారం చేసిండు. ఇట్లాంటి వీళ్ళిద్దరికి సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిదే చాలా ఇంపార్టెంట్, కీలకం. ఇప్పుడు దానం నాగేందర్ ఏమంటాడు, నేను పోటీ అయ్యా, నేను ఖైరతాబాద్కి వెళ్ళి నేను మళ్ళీ పోటీ అయ్యా. ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఖైరతాబాద్. ఆయన ఒకసారి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేస్తే ఏమైంది అనేది ఆయనకు 2009 ఎలక్షన్ ఒకటి ఉంది ఉదాహరణ. 2009లో ఏమైందంటే ఆయనకు దానం నాగేందర్కు టికెట్ ఇవ్వలేదు. దానం నాగేందర్ను ఎంపీగా పోటీ చేపిద్దాం అనేది అప్పుడు వైఎస్ రాజశేఖర్ ప్లాన్. ఎందుకు అని అంటే దానం నాగేందర్ మళ్ళీ గెలిస్తే మినిస్టర్ అడుగుతాడు, ఇదంతా పెద్ద రప్చరు. అప్పటికే డి శ్రీనివాస్ పీసీ చీఫ్గా ఉన్నాడు, సేమ్ సామాజిక వర్గం. డి శ్రీనివాస్ ఏముంది, డి శ్రీనివాస్ ఒత్తిడి మేరకి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనకు ఖైరతాబాద్ టికెట్ ఇవ్వలేదు, ఆసిఫాబాద్ టికెట్ ఇవ్వలేదు. అప్పుడు ఆసిఫాబాద్ కాన్స్టిట్యున్సీ ఉండే. ఏంటంటే
డి శ్రీనివాస్ ఏంటంటే ఓవైనా గెలిస్తే నాకు మినిస్టర్ వస్తుంది, నేనే గెలిస్తే నాకే మినిస్టర్ వస్తుంది కదా అనేది డి శ్రీనివాస్ ఒక రాజకీయ వ్యూహం ఉండే. అందులో భాగంగా ఆయనకు టికెట్ ఇవ్వలేదు, ఎంపీగా పోటీ చేద్దాం అనేది ప్లాన్ ఉండే. నన్ను తొక్కేస్తున్నారని చెప్పేసి దారుణంగా ఏం చేసిండు, పార్టీ జంప్ అయ్యిండు, టీడీపీకి పోయిండు. టీడీపీలో ఆసిఫ్ నగర్ నుంచి సీట్ వచ్చింది. ఆసిఫ్ నగర్కి వెళ్ళి సీట్ వచ్చిన తర్వాత ఆయన గెలిచిండు. గెలిచిన తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది. ఒకవేళ టీడీపీ కనుక 2019లో అధికారంలో వచ్చిందంటే దారుణంగా అదే పార్టీలో ఉంటుండే, ఇక మంత్రి పదవి వచ్చేదా రాదా తర్వాత విషయం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వరకు ఆ టీడీపీలో ఉండలేకపోయాడు. ఆయన ఏం చేసిండు, రాజీనామా చేసిండు ఎమ్మెల్యేకి పది. రాజీనామా చేసి వచ్చి కాంగ్రెస్లో ఏరిండు. కాంగ్రెస్లో ఏరినాక ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వస్తే మళ్ళీ పోటీ చేసిండు అసీంనగర్లో. అసీంనగర్ జనం ఏంది, ఈయన గెలిపిస్తే టీడీపీకి వెళ్ళి వస్తే గెలిపిస్తే ఈయనకి ఏదో మంత్రి పదవి లేదనో, లేకపోతే టీడీపీ అధికారంలోకి రాలేదనో, ఈయన కావాలని రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చిన కోపంతో ఓడిచ్చేసిండు దానం నాగేందర్ను. అప్పటికి డి శ్రీనివాస్ ఓడిపోయిండు, ఆ మంత్రి పదవి ఆయనకు రాలేదు, ఈయనకు రాలేదు. దానం నాగేందర్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆయన కనుక మళ్ళీ ఖైరతాబాద్లో పోటీ చేస్తే ఇప్పుడు కూడా సేమ్ 2009లో దానం నాగేందర్ ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నదో అట్లాంటి సిచ్యువేషనే ఇప్పుడు కూడా డిస్క్వాలిఫికేషన్ చేసే కన్నా ముందే రాజీనామా చేయిస్తారు అనేది బాగా ప్రచారంలో ఉంది. రాజీనామా చేయించినా ఖైరతాబాద్ జనం యాక్సెప్ట్ చేస్తారా చేయరనేది ఒక భాగం. రెండోది ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. ఎంఐఎం సపోర్టు బీఆర్ఎస్కు 2023 ఎలక్షన్స్లో సపోర్ట్ ఉన్నది. 2024 పార్లమెంట్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా అసదుద్దీన్ ఓవైసీ ముస్లిమ్స్ అందరూ కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయండి అని చెప్పేసి ప్రకటించిండు, ఓపెన్ ప్రకటన చేసిండు. అయినా సరే దానం నాగేందర్కు ఖైరతాబాద్లో 18,000 ఓట్లు తక్కువ వచ్చినాయి లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు. అంటే పార్టీ చేంజ్ అయ్యే వరకు, బీఫామ్ చేంజ్ అయ్యే వరకే అంత చేంజ్ అనిపించింది. ఈసారి కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యే కనుక పోటీ చేస్తే ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అనేది అందరు అనుకుంటున్నారు. పోటీ చేస్తే ఖైరతాబాద్ జనం కూడా అసీనగర్ జనం లాగానే ఈయన కావాలని ఉప ఎన్నిక తీసుకొచ్చిన ఆయన కోపంతోనో లేకపోతే ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యో మళ్ళీ ఓడగొడతారనే భయం ఒకటి దానం నాగేందర్కి బాగున్నది. కాబట్టి ఆయన ఏమంటున్నానంటే నేను పోటీ అయ్యా, నాకు మంత్రి పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వండి. సేమ్ అజారుద్దీన్కి ఎట్లయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు ఇచ్చిండ్రో సేమ్ నాకు కూడా అట్లా ఖైరతాబాద్ ఉప ఎన్నిక ముందు నాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, తర్వాత మంత్రి ఇవ్వండి అని. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడానికి ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు ఉన్నాయి కేవలం గవర్నర్ కూడా 2 ఎమ్మెల్సీలు, 2 అభ్యర్థులను. అజారుద్దీన్కు ఆయన మంత్రి పదవి ఉండాలంటే ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ చేయాలి. ఇంకోటి కోదండరామ్కి ఇచ్చారు. కోదండరామ్కు నేను 15 డేస్లోనే ఎమ్మెల్సీ చేస్తానని ఆయన అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్సీ చేయలే కానీ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏమైంది, ఒకవేళ దానం నాగేందర్ కనుక ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తే కోదండరామ్ని ఎగరగొట్టాలి, కోదండరామ్కు ఎమ్మెల్సీ పదవి తీసేసి మళ్ళీ క్యాబినెట్ ఇంకొక ఫ్రెష్గా మళ్ళీ ఒక తీర్మానం చేసి అజారుద్దీన్కు ప్లస్ దానం నాగేందర్కి ఇవ్వాలని చెప్పి మళ్ళీ గవర్నర్కు ప్రపోజల్ పెట్టాలి. కడియం ఢిల్లీకి వెళ్ళి కోదండరామ్ అవుట్ అయిపోతాడు. లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీలు లేవు, మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్లో ఉన్నాయి. రాజకీయాలు ఎట్లుంటాయంటే ఈ రోజు ఉన్నది, ఇప్పుడున్నది, ఈ క్షణం ఉన్నదే నమ్మాలి రాజకీయాల్లో. అంతేగాని రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అట్లాంటిది ఒక సంవత్సరం వరకు ఆగాలంటే దానం నాగేందర్ ఆగే పరిస్థితి లేదు. అందుకే దానం నాగేందర్ బీ ప్లాన్ కూడా పెట్టుకున్నాడు. ఏంటంటే ఏప్రిల్లో రాజ్యసభ వస్తే 2 పదవులు రాజ్యసభ ఉన్నాయి, అవి కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు రాజ్యసభనన్నా ఇవ్వండి, అది ఇవ్వలేము, అది కోదండరామ్కి ఇచ్చేసింది కాబట్టి అది ఇవ్వలేము అనుకుంటే మీరు నాకు రాజ్యసభ పదవి ఇవ్వండి, నేను ఖైరతాబాద్లో ఎవరు నిలబెట్టినా నేను గెలిపించుకునే ప్రయత్నం చేస్తా, నేను ఫుల్ సపోర్ట్ చేస్తా అని ఆయన ఢిల్లీ తిరుగుతున్నాడు. హైకమాండ్లో ఎవరో కేసీ వేణుగోపాల్ను ఎవరో కలిసిందట. కలిస్తే వాళ్ళు అడిగినట ఎందుకు నువ్వు పోటీ చేయవద్దు అనుకుంటున్నావు, ఖైరతాబాద్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు లేవా, ఏంది ఏం కదా అని వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళు ఏం చెప్తాడు, లేదు మనం పక్కా గెలుస్తామని చెప్తారు, ఎలక్షన్స్ అంతా కావాలి కదా, ప్లస్ ఆయన 2 ప్రపోజల్స్ ఉన్నాయి, మంత్రి పదవో లేకపోతే రాజ్యసభలో ఉంది కాబట్టి లేదు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పిండట. అది ఏమైతే తెలియదు, దాని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తే, పీసీసీ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఇవ్వడం సాధ్యమవుతుందా కాదా అనేది ఒక పెద్ద టాస్క్ అది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మంత్రి పదవి కోసం చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రాజగోపాల్ రెడ్డో, మల్రెడ్డి రామరెడ్డి, రంగారెడ్డో, లేకపోతే ఇంకా మిగతా చాలామంది ఉన్నారు. ఇంతవరకు ఎస్టీలకు ఒక పదవి కూడా ఇవ్వలేదు, లంబాడాలకు అసలు మంత్రి పదవి ఇవ్వలేదు. ప్రతి క్యాబినెట్లో లంబాడాలు ఉంటారు. ప్లస్ మనకు బాలునాయక్, నల్గొండ దేవరకొండ కాన్స్టిట్యున్సీ బాలునాయక్, ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసిండ్రు, ఆయనకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేసిండ్రు. ఇంకా కొంతమంది విజయశాంతి, వాట్ ఈజ్ విజయశాంతి అంటున్నారు. విజయశాంతి కూడా అసలు ఇక్కడతో సంబంధం లేకుండా ఆమె ఎమ్మెల్సీ పదవి తీసుకున్నది, ప్లస్ ఆమె మంత్రి పదవి కోసం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. నిన్నమని అంటున్నారు 2 బీసీలకే ఇస్తారు, ఆ 2 ఒకటి దానం నాగేందర్కు ఒకటి విజయశాంతికి. అట్లయినా కూడా మన కోదండరామ్ గారు ఎగిరిపోతారు. బట్ ఏమైతే తెలియదు, ఒకటే ఇప్పుడు ఉన్నది, ఒకటి అజారుద్దీన్కి వెళ్ళిపోతారు కాబట్టి అదొక ప్రపోజల్ నడుస్తుంది. రెండోది కడియం శ్రీహరి ఇష్యూ ఏంటంటే అక్కడి ప్రజలను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడే ఆయన చాలా కీలకమైన ఒక స్టేట్మెంట్ ప్రతి ప్రచారంలో ఆయన చెప్పిండు ఆ విషయం, నాకు ఇదే లాస్ట్ ఎలక్షన్, నేను మళ్ళీ పోటీ అయ్యా,
మీరు గెలిపించండి, నేను కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నా, నేను ఇంకా జీవిత చరమాంకం నాది, ఇది నా పొలిటికల్ లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది, నేను మీకు ఏం చేయాలనో ఇన్ని రోజులు ఏం చేయలేదో అవన్నీ కూడా కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తా, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడిగిండు ఆయన. జనం కూడా సరే అది చాలా పని కూడా చేసిండొచ్చు. జనరల్ ఎలక్షన్స్లో ముఖ్యంగా ఈ రాజకీయ జీవిత చరమాంకంలో ఉన్న వాళ్ళు ఇది ఒక స్టేట్మెంట్, ఇది ఒక బలమైన స్టేట్మెంట్గా చూస్తారు జనం. లాస్ట్ ఎలక్షన్ అంటున్నాడు కాబట్టి అది ఒక సెంటిమెంట్గా కూడా పనికొస్తుంది. ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళు లేకపోతే పార్టీ వాళ్ళు ఇది లాస్ట్ అంటున్నాడు కదా, ఇది ఒక్కసారి గెలిపిద్దాంపా అనే మూడు ఒకటి ఉంటుంది కాన్స్టిట్యున్సీలో అట్లా ప్రకటిస్తే. కడియం సార్ సీనియర్ లీడరు, అప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన చాలాసార్లు, టీఆర్ఎస్కి వచ్చినాకనే డిప్యూటీ సీఎంగా చేసిండు, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయనకు. కాబట్టి జనం కూడా యాక్సెప్ట్ చేసిండ్రు, సరే ఇదే చివరిసారి అంటుండే అని చెప్పేసి ఓటు వేసేసిండ్రు, అయిపోయింది. ఆయన ఉన్న ఫలంగా నేను పోయి స్పీకర్ని కలిసిండు. స్పీకర్ని కలిసి అసలు వీళ్ళకి నోటీసులు ఇచ్చారు. అప్పుడెప్పుడో నోటీసులు ఇస్తే వీళ్ళిద్దరు రెస్పాండ్ కాలే, మిగతా 8 మంది రెస్పాండ్ అయ్యారు. దానిలో 4 అంతకుముందే విచారించారు. అక్టోబర్ 31 లోపలనే, అక్టోబర్ 31 తర్వాత ఇంకో 4 విచారించారు. ఇప్పుడు కడియం సార్ ఏమంటున్నాడు మళ్ళీ, లేదు మా అభిమానులు నన్ను పోటీ చేయమంటున్నారు అనేది ఆయన ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చిండు. నన్ను పోటీ చేయమంటారు, నేను పోటీ చేస్తా అన్నట్టుగానే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. అది అక్కడ జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో ఏమో తెలియదు. అక్కడ కూడా ఫస్ట్లో బాగుండే, కాంగ్రెస్ గ్రాఫ్ బాగుండే. బట్ ఈ 6 మంత్స్లో స్టేషన్ గన్పూర్లో కూడా కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పడిపోయింది. కాంగ్రెస్ గ్రాఫ్ అప్పుడున్నట్లు లేదు ఇప్పుడు. అసలు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్కు అత్యంత మెరుగ్గా ఉన్న గ్రాఫు స్టేషన్ గన్పూర్లోనే ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు లేదు, అది కూడా డ్యామేజ్ అయింది. ఆయన అధికార పార్టీకి పోయిన తర్వాత కూడా ఏం చేయలేదు కాన్స్టిట్యున్సీలో. ఏదో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి పార్టీ మారని చెప్పుకున్నాడు, చూస్తేనేమో ఏం డెవలప్మెంట్ చేయలేదు. నేను చెప్పినా కదా, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఏం లేనప్పుడు ఆయన వేరే పార్టీ గెలిచి ఆ పార్టీ చేరితే ఎట్లుంటుందండి. ఇంకోటి ఆయన కుటుంబంలో ఆల్రెడీ ఎంపీగా ఆయన బిడ్డ ఉన్నారు కాబట్టి మళ్ళీ ఈయనకు అవకాశం ఇవ్వాలన్నా అంటే మళ్ళీ నేను గెలిపించాలా అనే చర్చ కూడా స్టేషన్ గన్పూర్లో ఉంటుంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉంటుంది. ఇంకా స్టేషన్ గన్పూర్ ఏమన్నా సొత్త, ఒకటే ఫ్యామిలీకి ఎమ్మెల్యే ఎంపీ ఉంటారా, ఇది సాధ్యమా కాదా అనేది కొన్ని చర్చలు చాలా నడుస్తున్నాయి. ఎనీవే ఇది ఒక పెద్ద గడిబిడి నడుస్తుంది. ఇప్పుడు అంతా అయిపోయింది ప్రశాంతంగా, క్యాబినెట్లో ఇంకా అన్నీ అయిపోయినాయి, ఇంకా 3 సీట్లే ఖాళీగా ఉన్నాయి, ఇంకోటి అజారుద్దీన్కి పోతుంది, ఆల్రెడీ 15 అయిపోయినాయి కదా, ఇంకా 3 ఉన్నారు. ఈ 3లో ఇంకొక 8 మంది పోటీలో ఉన్నారు. ఇవన్నీ చాలా గడ్బడి నడుస్తున్నది. బట్ ఇది ఏమైతే తెలియదు. బట్ ఇద్దరు కూడా పోటీ చేసేందుకు ఆల్మోస్ట్ జంకుతున్నట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు దాని నాగేందర్ పోటీ చేయాలంటేనే జంకుతున్నాడు. కడియం సార్ కూడా ఏదో బయటకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ అక్కడున్న సిచ్యువేషన్ చూస్తే అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జూబ్లీహిల్స్లో మెయింటైన్ చేసినట్టుగా ఎంఐఎం సపోర్ట్ తీసుకొని మెయింటైన్ చేస్తున్నారో లేకపోతే దొంగోట్లు లేపించే పరిస్థితులు ఉండవు. స్టేషన్ గన్పూర్ ఇంకా కొంత రూరల్ కాన్స్టిట్యున్సీ, అర్బన్ కాన్స్టిట్యున్సీ కాదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ ఏం జరుగుతుందో చూద్దాం మనం కూడా. మీరేమనుకుంటున్నారు, ఆ కాన్స్టిట్యున్సీ జనం కానీ లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, మీరేమనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.